కొలువట. నమస్కారం ప్రేక్షకులకు మహాకుంభమేళా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇది అమృత బాండాన్ని దాచుకున్న అద్భుత క్షేత్రం. పితృదేవతలకు ముక్తినిచ్చే మోక్షధామం. గంగా, యమున, సరస్వతి నదులు ఒక్కటై ముందుకు ఉరకలు వేసే సంగమ క్షేత్రం. ప్రస్తుతం మహాకుంభ శోభతో అలరారుతున్నటువంటి ప్రయాగ్రాజ్. రండి, మహాకుంభ విశేషాలతో పాటు ప్రస్తుతం త్రివేణి సంగమ క్షేత్ర విశేషాలు కూడా మీ అందరికీ అందిస్తున్నాం. వీక్షించండి, తరించండి. గంగా, యమున, సరస్వతి సంగమించే త్రివేణి సంగమం ఇది. ఇక్కడ స్నానమాచరిస్తే ఎంతో పుణ్యమని శాస్త్రవచనం. కాశీలో గంగలో చేసిన స్నానం కంటే ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మరింత పుణ్యప్రదమని పండితులు చెబుతూ ఉంటారు. మామూలు రోజుల్లో ఇక్కడ స్నానానికే ఇంత విశేషమైతే మరి మహాకుంభమేళా జరిగేటప్పుడు ఈ పవిత్ర సంగమ క్షేత్రంలో కనుక స్నానం చేస్తే అది మరింత పుణ్యప్రదం. శివోహం శివోహం. మన భారతావని వేదభూమి. ఈ వేదభూమిపై జరిగే ప్రతి ఉత్సవంలోనూ, ప్రతి పండుగలోనూ, ప్రతి పర్వదినంలోనూ ఓ పరమార్థముంటుంది. అటువంటి పరమార్థం దాగి ఉన్న మహాద్భుత ఉత్సవమే ప్రయాగ్రాజులో జరుగుతున్న మహాకుంభమేళా. త్రివేణి సంగమంలో కుంభమేళా పుణ్యస్నానం ఆచరిస్తే అనంత పుణ్యప్రాప్తి లభిస్తుందని ఐతిహ్యం. కుంభ్ అంటే అమృత కలశం, మేళా అంటే ఉత్సవం. అందుకే ఇది అమృత కలశోత్సవం. జీవితకాల పర్యంతం సకల పుణ్యనదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం కలుగుతుందో కుంభమేళా సమయంలో ఒక్కమారు త్రివేణి సంగమంలో పునీతమైన అంతకు మించిన పుణ్యఫలం కలుగుతుంది. మన వైదిక సంప్రదాయంలో గంగా, గోదావరి, కృష్ణ, కావేరి తదితర 12 నదులకు ఏడాదికోమారు పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. కానీ కుంభమేళా అందుకు భిన్నమైనది. పుష్కరాలకు మించిన పరమ పుణ్యప్రద ఉత్సవం కుంభమేళా. జడల నడుమ గంగమ్మ కొలువట. కుంభమేళా ఉత్సవం జరగటం వెనుక ఓ ఆసక్తికర కథ కానవస్తుంది. మనందరికీ తెలిసిన గాథే. ఓసారి హరిహరుల లీలా వినోదంలో భాగంగా సకల సిద్ధులు పొందటానికి దేవదానవులు నిర్వహించిన బృహత్తర యజ్ఞం క్షీరసాగర మథనం. అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు ఓ ఒప్పందానికొచ్చారు. మేరుపర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకుని తాడుగా మలుచుకుని క్షీరసాగరాన్ని మధించారు. మథనం కారణంగా ఎన్నో అద్భుత సిద్ధులు, కామధేనువు, లక్ష్మి, ధన్వంతరి తదితర దేవతలు ఉద్భవించారు. ఈ క్రమంలోనే మొదట హాలాహలం ఉద్భవించగా పరమేశ్వరుడు ఆ గరళాన్ని తన కంఠంలో దాచుకున్నాడు. ఆ తర్వాత అమృత కలశం ఉద్భవించింది. అమృతం కోసం దేవదానవులు పెనుగులాడుకునే సమయంలో అందులోని అమృత బిందువులు వేదభూమిలోని 4 ప్రదేశాలలో పడ్డాయి. అవే గంగాదేవి మెట్టినిల్లు హరిద్వార్, త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్రాజ్, మహాకాళేశ్వరుని తపోభూమి ఉజ్జయిని, గోదావరి జన్మస్థలి నాసిక్. అందుకే ఈ 4 ప్రదేశాలను అమృత క్షేత్రాలు అంటారు. అమృత బిందువులు పడ్డ ఈ 4 ప్రదేశాలలో ప్రతి 12 ఏళ్లకోమారు పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్, హరిద్వార్లో పూర్ణ కుంభమేళాతో పాటు 6 ఏళ్లకోమారు అర్ధకుంభమేళా కూడా నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి 144 ఏళ్లకోమారు వచ్చే కుంభమేళాను మహాకుంభమేళాగా వ్యవహరిస్తారు. అటువంటి కుంభమేళా 12 ఏళ్ల క్రితం ప్రయాగ్రాజులో జరిగింది. కానీ ఇటీవల పూర్ణ కుంభమేళాలను సైతం మహాకుంభుగా వ్యవహరిస్తున్నారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వా న చ ఘ్రాణనేత్రం. కుంభమేళ అంటే అది ఏమి అంటే మనకు ఎవరికి తెలీదు. కుంభం అంటే కలశం. ఈ కలశంలో 5 వంకర ఉంటుంది, పంచం. ఓకే, ఈ 5లో కుంభమేళాలో ఎందుకు వస్తున్నామంటే నాది ఇప్పుడు భరద్వాజ గోత్రం అంట. ఈ భరద్వాజ ఋషి వంశంలో నేను వచ్చా. నా వంశంలో ఇంతకుముందు మా పితృల్లో ఎంతమంది సన్యాసం పుచ్చుకున్నారో నాకు తెలీదు. ఆ కాలంలో పాదయాత్ర వచ్చేవాళ్ళు, రామేశ్వరం టు గంగా వచ్చేవాళ్ళు, ఇలాగ ఒక్కొక్క క్షేత్రం వస్తారు. ఈ క్షేత్రంలో ఎక్కడ ఎవరికి మృత్యు జరిగిందో
ఎవరు సిద్ధు పొందారో, ఎవరు సన్యాసం పుచ్చుకున్నారో అందరికీ వైకుంఠ ప్రాప్తి జరిగి ఉంటుంది. ఆ కాలంలో 12 సంవత్సరాల తర్వాతనే వాళ్ళకు పిండ ప్రదానం చేయాలి, వాళ్ళకు కావాల్సిన కర్మకాండం చేయాలనేది ఉండింది. ఆ 12 సంవత్సరాల లోపల వాళ్ళ కొడుకు చచ్చిపోతే, వాళ్ళ కొడుకుకి ఇది అయిపోతే వాళ్ళకు పిండ ప్రదానం అయింది కాదు. అది పితృదోషంలో వచ్చి చేరుకుంటుంది. ఆ భూత ఆత్మ అనేది ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది. ఈ పితృదోషం ఉండేటప్పుడు ఇంట్లో పిల్లలకు పెళ్లి కాదు, పెళ్లి అయితే పిల్లలు గారు, భార్యాభర్తలు పెళ్లి చేసిన తర్వాత కోట్లాట పెట్టుకుని ఉంటారు, సంతానం ఉండదు, కష్టాలు, రోగం, ఇటువంటి ఇబ్బందిలో వాళ్ళు గడిపెకుంటూ ఉంటారు. ఈ దోషాలు పితృదోషం కానీ లేదు తక్కిన దోషాలకు పోగొట్టుకోవడానికి దీని గురించి మనం ఇక్కడ కుంభమేళాకు వచ్చి పితృలకు పిండ ప్రదానం చేస్తున్నాం. ఎక్కడ ఉంటారో తెలీదు, ఎక్కడి నుంచి వస్తారో తెలీదు, వారి ఊరు పేరు తెలీదు. కానీ కుంభమేళా జరిగే రోజుల్లో మాత్రం వేలాదిగా లక్షలాదిగా ఆసేతు హిమాచలం సాధువులు ఈ పవిత్ర సంగమానికి తరలి వస్తారు. ఇక్కడికి విచ్చేసి పవిత్ర స్నానాలు ఆచరించి భక్తులను తరింపచేస్తారు. ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఇక్కడికి విచ్చేసే సాధువులకి అంతకంటే ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంటుంది. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ సాధువులు లేని కుంభమేళాను మనం ఊహించలేం. కుంభమేళా స్నానాలు అనగానే మన మదిలో మెదిలేది సాధువుల రూపాలే. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో తీవ్రమైన చలి ఉండటంతో సాధారణ భక్తులు స్నానమాచరించే సమయంలో గజగజా వణికిపోతున్నారు. నాగసాధువులు మాత్రం బట్టలు ధరించకున్నా గడ్డకట్టించే చలిలోనూ తట్టుకుని ఎలా నిలబడగలిగారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. -డిగ్రీల చలిని సహించగల శక్తి నాగసాధువులకు ఎక్కడ్నుంచి వచ్చిందబ్బా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఇక్కడికొచ్చినవారు. కుంభమేళా ఉత్సవంలో నదీ స్నానం ఎంతటి పుణ్యప్రదమో సాధుసంతుల దర్శనం కూడా అంతే పుణ్యప్రదం. కుంభమేళా జరిగే రోజుల్లో ప్రత్యేక పర్వదినాలు ఉన్నప్పుడు ముందుగా సాధుసంతులే పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారు స్నానం ఆచరించిన తర్వాతే సామాన్య భక్తులు స్నానానికి పూనుకుంటారు. ఇలా చేస్తే సర్వపాపాలు నశించి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. సాధువులు చేసే స్నానాన్ని షాహీ స్నాన్ అని వ్యవహరిస్తారు. కుంభమేళా జరిగే అమృత క్షేత్రాలకు సాధారణ రోజుల్లో ఎప్పుడు వెళ్లినా సాధువులు, బైరాగులు పదుల సంఖ్యలో మాత్రమే కనిపిస్తారు. కానీ కుంభమేళా జరిగే రోజుల్లో మాత్రం ఆ నదీ తీరం సాధుసంతులతో నిండిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో సాధువులు వేలాదిగా కుంభమేళా ఘాట్లకు చేరుకుంటారు. ఇంతమంది సాధువులు ఇన్నేళ్లపాటు ఎక్కడ నివసిస్తారో, ఎక్కడ్నుంచి వస్తారో తమకు కూడా తెలియదని స్థానికులు అంటారు. నాగసాధువులుగా పిలువబడే ఈ బాబాలు ఊరేగింపుగా వచ్చే దృశ్యం కన్నుల పండువుగా ఉంటుంది. వారు చేసే విన్యాసాలు అబ్బురపరుస్తాయి. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట. కుంభమేళాకు విచ్చేసే సాధు బృందాలను అఖాడాలుగా వ్యవహరిస్తారు. అఖాడా అంటే అఖండమైనదని అర్థం. ఈ నాగసాధువుల సంప్రదాయానికి ఆద్యుడు దత్తాత్రేయుడే అంటారు. అయితే ఈ నాగసాధువులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి బృందాలుగా ఏర్పరిచారు అఖాడాలుగా ఆది శంకరాచార్యుల వారు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు 4 మఠాలను స్థాపించిన తర్వాత వాటి భద్రత, రక్షణకై నాగసాధువుల బృందాలు ఏర్పాటు చేశారని అంటారు. నాగసాధువుగా మారటమనేది ఒక సవాలుతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం. ఇతర సాధువుల మాదిరిగా కాకుండా నాగసాధువులు హఠయోగాను అభ్యసిస్తారు. ఈసారి మహాకుంభమేళాకు హాజరైన కొందరు నాగసాధువులు తమ ప్రత్యేకతతో అందరి చూపు తమ వైపు తిప్పుకుంటున్నారు. ఓ నాగసాధువు ఎన్నో సంవత్సరాలుగా 1.25 లక్షల రుద్రాక్షలను తలపై ధరించగా, మరొక సాధువు సాధనలో భాగంగా సంవత్సరాల తరబడి ఒక చేతిని పైకెత్తి ఉంచాడు. మరికొందరు డిగ్రీ పట్టాలుండి పెద్ద పెద్ద ఐటీ కొలువులు చేసి సాధువులుగా మారి ఇక్కడికి తరలిరావటం విశేషం. మహేశ్వర విశాల విశ్వమేలే నాయక అఖండాంకితమైతిని రాని సేవలో. ఈ సాధువుల బృందాలను అఖాడాలుగా వ్యవహరిస్తారు. ఆ అఖాడాల్లో కూడా పలు రకాల వర్గాలు ఉన్నాయి.
ఈ సాధువర్గాలను కూడా ఆదిశంకరాచార్యుల వారే స్థాపించారని ప్రతీతి. వీరిలో నిర్వాణీలుగా చెప్పుకునే సాధువులు పరమోత్తములుగా చెప్పుకుంటారు. దిగంబరులైన వీరు తమని తాము పరమేశ్వరుని ప్రతిరూపాలుగా భావిస్తారు. ఆ తర్వాతి వారు నిరంజనులు. వీరు కూడా శైవ సంప్రదాయాన్నే అనుసరిస్తూ ఉంటారు. ఆ తర్వాత బైరాగులు. ఇలా వివిధ రకాల సాధువర్గాలు కుంభమేళా సమయంలో దర్శనమిస్తారు. కుంభమేళా జరిగే ప్రతి సందర్భంలోనూ సాధుసంతులు, నాగబాబాలు, అఘోరాలు తమ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. కంఠుడా ఆదియోగి, ఘనశూలధారుడా ఆదియోగి. కుంభమేళాకు విచ్చేసే నాగసాధువులు గుడారాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవం పూర్తయ్యే వరకు అక్కడే నివసిస్తారు. మేళాకు వచ్చే భక్తులను స్వయంగా ఆశీర్వదిస్తారు. వారి ఆశీస్సులు మంచి భవిష్యత్తునందిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. మరికొందరైతే హిమాలయాల్లో లభించే దైవిక వస్తువులను ప్రసాదంగా అందిస్తారు. మరికొన్ని అఖాడాలు ఉత్సవం పూర్తయ్యేంతవరకు భక్తులకు భోజన సదుపాయాలు ఉచితంగా కల్పిస్తారు. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట. కుంభమేళా ఉత్సవమంటే అది కేవలం పుణ్యస్నానాలు ఆచరించే వేడుక మాత్రమే కాదు. హిమగిరుల నుంచి సాక్షాత్తు శివస్వరూపాలైన సాధుసంతులు విచ్చేసి భక్తులను అనుగ్రహించే ఉత్సవం. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా వేళ ఇప్పుడు ఎటు చూసినా కనిపిస్తున్న వైభవం సాధుసంతులదే. నీ పాదధూళి యువత ఎక్కువగా కనిపిస్తున్నట్టున్నారు ఇక్కడ. అవునండి. బేసికల్గా ఈ ఏంటంటే మా లైఫ్ టైంలో ఇది ఒక చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మనిషి బతికేది 60 ఏళ్ళు మ్యాక్సిమం అని అనుకుని ఇప్పుడు ఉన్న స్టేజ్లో ఇది 144 ఏండ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభం అనేది ఇది మా జీవితంలో ఇది మరపురాని ఘట్టం అన్నమాట ఇది. అండ్ దీని తర్వాత మళ్ళీ మేము మా తర్వాత మా పిల్లలు కూడా చూస్తారని మేము అనుకోవట్లేదు. సో నేను నాతో పాటు నా తల్లిని కూడా తీసుకొచ్చాను. అండ్ తనకు కూడా ఇలాంటిది ఏమంటారు ఇలాంటి భాగ్యాన్ని కల్పించాలని చాలా ఏమంటారు ప్రోత్సాహం. ఏంటంటే నాకు తెలిసి ఒక వారం రోజులు కూడా కాలేదు, కానీ ఏంటంటే ఇది తెలిసిన తర్వాత ఒక్కరోజు కూడా నేను ఆగలేదు. వెంటనే తీసుకొని వచ్చాను. పండుగ అనేది మనకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది, బట్ ఇలాంటిది అనేది మనకు ఎప్పుడు రాదు అంటే ఎప్పుడు మనం చూడలేము. అంటే ఇది 144 ఏండ్ల తర్వాత వస్తుంది ఏమంటారు మహా కుంభమేళ అన్నమాట ఇది. ధూళిలో నరాలిన విభూదిని తను వెల్ల పూసుకున్న నీకు దాసోహమై, దిగంబర జగంబులోని సాటి ఎవరురా అహంబున. ఎక్కడ కుంభమేళా జరిగినా సరే ఈ సాధుసంతులు విచ్చేస్తేనే పరిపూర్ణత చేకూరుతుంది. మహాకుంభమేళాకు విచ్చేసిన సాధుసంతులు తొలి స్నానం చేశాకే మిగతా భక్తులందరూ కూడా స్నానమాచరిస్తారు. అప్పటి నుంచే ఈ మహాకుంభమేళా కానీ, కుంభమేళా కానీ, అర్ధకుంభమేళా కానీ ఆ ఉత్సవాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఉనవిడనాడినాను రాని సేవలో ఆదియోగి, అరుణాచల శివ ఆదియోగి. నాగసాధువులుగా మారటం అంత సులువైన విషయం కాదు. వీరి జీవన విధానం అత్యంత కఠినంగా ఉంటుంది. మంచుకొండల్లో గడ్డకట్టే చలిలో ఎలాంటి వాతావరణంలోనైనా వివస్త్రులుగా దిగంబరులుగా ఉండటమనేది అంత సులువైన విషయం కాదు. శరీరానికి విభూది రాసుకున్నంత మాత్రాన వివిధ వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదు. సామాన్యులకు క్షణమైనా ఇది సాధ్యం కాదు. కఠోర శ్రమతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నాగసాధువులుగా మారాలి అనుకునేవారు మొదట బంధుప్రీతిని వదిలి సన్యాసాన్ని స్వీకరించాలి. 6 సంవత్సరాల పాటు కఠిన బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. అన్ని రుచులను, వాసనలను, సుఖాలను, మోహాలను, చివరికి వస్త్రాలను విడిచిపెట్టాలి. ప్రతి విషయంపైన ఏకాగ్రతను సాధించేందుకు ఎంతగానో కష్టపడాలి. ఆ తర్వాత గురువు పెట్టే కఠిన పరీక్షలను ఎదుర్కోవాలి. ఆ తర్వాతే వారు నాగసాధువులుగా మారుతారు. కుంభమేళా ఏర్పాట్లు, నిర్వహణ కోసం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 5,000 కోట్లకు పైగా బడ్జెట్ను కేటాయించింది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ కుంభమేళాకు మన రాష్ట్రం నుంచి కూడా భక్తులు తరలి వెళ్తున్నారు. అయితే అక్కడికి వెళ్లే భక్తుల కోసం కొన్ని సూచనలు. ఒకరో ఇద్దరో కాకుండా బృందాలుగా వెళ్ళండి. అక్కడ గదుల అద్దె వేలల్లోనే ఉంటుంది. గుడారాలను ఆశ్రయించండి. రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని ఆలయాలను చూడాలని భావించకండి. ప్రధానమైన ఆలయాలను మాత్రమే దర్శించండి. విలువైన ఆభరణాలు, డబ్బు అధికంగా తీసుకువెళ్లకండి. ముఖ్యమైన ఐడి కార్డులు తీసుకువెళ్లటం కంటే వాటి నకళ్లు తీసుకువెళ్ళండి. రానుపోను ఖచ్చితమైన ప్రయాణ సౌకర్యాన్ని చూసుకోండి. ముందే రిజర్వేషన్లు చేసుకోండి. ముందే తిరుగు ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోండి. నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట. ఉత్తరప్రదేశ్లోని కాశీ మహాక్షేత్రం తర్వాత అంతటి విశిష్టమైనటువంటి ప్రయాగ్రాజ్ ప్రస్థానం ఈనాటిది కాదు. ఉత్తరాఖండ్ హిమగిరుల్లో రుద్రప్రయాగ, విష్ణుప్రయాగ, దేవప్రయాగ వంటి విశిష్ట క్షేత్రాలు ఉన్నాయి. అంతకంటే ఉత్కృష్టమైనది కాబట్టే ఈ ప్రాంతాన్ని ప్రయాగ్రాజ్ అని పిలుస్తారు. ప్రయాగం వపనం కుర్యాత్ గయాయాం పిండపాతనం దానం దధ్యాత్ కురుక్షేత్రే వారణస్యాం తనుత్యజేత్. ప్రయాగలో తలనీలాలు సమర్పించటం, కురుక్షేత్రంలో దానం, గయలో పిండప్రదానం, కాశీలో మరణం విశిష్టమైనవని అంటారు. త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు ఈ ప్రదేశంలోనే అనేక యజ్ఞాలు చేశాడని పురాణ ప్రతీతి. అందుకే ఈ ప్రదేశానికి ప్రయాగ అని పేరు వచ్చిందంటారు. ప్రయాగలో ప్రా అంటే అనేక, యాగ అంటే యజ్ఞాలు జరిగిన క్షేత్రమని అర్థం. ఈ త్రివేణి సంగమ క్షేత్రంలో అసంఖ్యాకంగా తీర్థాలు నిత్య నివాసముంటాయి. బ్రహ్మదేవుడు సైతం నిరంతరం ఈ తీర్థ స్మరణ చేస్తూ ఉంటాడని భక్తుల నమ్మకం. ఇక్కడ మరణించిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందని మరో విశ్వాసం. జన్మ జన్మల పాపం ప్రయాగ తీర్థస్నానం వల్ల పోతుందని పురాణవచనం. అరుణాచల శివాది యోగి గౌరీ శంకరాది యోగి. త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతీ నదులే అధిష్టాన దేవతలు. ఆ నదీమ తల్లుల ఒడిలో 3 మునకలు వేస్తే చాలు జన్మ పునీతమైపోతుందని భక్తులు భావిస్తారు. ఈ ప్రాంతంలో గంగా, యమునా నదులు కలిసే చోట ఆ నదుల రంగులు పసుపు కుంకుమల కలయికగా గోచరిస్తాయి. మరి ఈ ప్రాంతంలో సరస్వతి నది అంతర్వాహినిగా భక్తులను అనుగ్రహిస్తోంది. ప్రయాగ్రాజ్ గంగా నదీ తీరంలో త్రివేణి సంగమ స్థలం సుమారు 5 యోజనాల దూరం. సంగమ ప్రాంతం గంగా యమునల ప్రవాహం కారణంగా 3 భాగాలుగా కనిపిస్తుంది. గంగకు ఉత్తరాన ఉన్న స్థలాన్ని గంగాపాట్, ఆహ్వానీయాగ్నికుండం అని పిలుస్తారు. ఈ 2 నదుల మధ్యన ఉన్న ప్రదేశాన్ని గంగకు దక్షిణాన, యమునకు ఉత్తరాన ఉన్న భాగాన్ని ద్వాబా, గార్హాపత్యాగ్నికుండమని, యమునకు దక్షిణాన ఉన్న స్థలాన్ని యమునాపాట్ లేదా దక్షిణాగ్నికుండమని అంటారు. ఈ 3 ప్రాంతాలలో శుచిగా, నియమాలతో ఒక్కొక్క రోజు చొప్పున 3 రోజులు గడిపి 3 రోజులు స్నానకార్యాలు ఆచరిస్తే ఆయా క్షేత్రాలలో త్రేతాగ్నులను ఉపాసన చేసిన ఫలితం దక్కుతుందని అగ్నిపురాణం చెబుతోంది. అటువంటిది మహాకుంభమేళా అమృత స్నానాల సమయంలో పుణ్యఫలం మరింత ఎక్కువని విశ్వసిస్తారు భక్తులు. నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట. త్రికాల రుద్రాయ హర వీరభద్రాయ శంభో. ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానంతో పాటు ఎటువంటి వైదిక కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంటుంది? ఇక్కడ ప్రాయశ్చిత్త సంకల్పం అని, పితృదేవతలకి పిండ ప్రదానాలని, స్త్రీ భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు అంటే వాళ్ళకి వేణి దానం అని శుభకార్యం. అది పెళ్లి లాంటిది. శుభకార్యం తప్పకుండా చేసుకుంటారు. ఇది ఎందుకు చేస్తారంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి దేవుడు వేణి మాధవ స్వామి. త్రివేణిం మాధవం సోమం భారద్వాజం చ వాసుకిం వందే అక్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకమని ఈ 5 దేవతలు కూడా ఈ క్షేత్రాన్ని పాలిస్తున్నాయి. వీళ్ళు ఈ క్షేత్రానికి రక్షకుడు. దాంట్లో ఆ వేణిమాధవ స్వామి ముఖ్యమైనటువంటి వాడు. ఆ వేణిమాధవ స్వామికి వెంట్రుకలు ప్రీతి. అందుచేత ఇక్కడ వచ్చిన ప్రతి స్త్రీకి కూడా వెంట్రుకలు కత్తిరించడం, త్రివేణిలో వేయటం, నదిలో వేయటం అనేది చాలా ప్రాముఖ్యత. అది అందులో ఈ మాఘమాసంలో వచ్చారు అంటే వాళ్ళకి ఇంకా
ఎక్కువ పుణ్యం లభిస్తుందనేది ఆశ. అది మేము అట్లా చెప్తాం అందరికీ కూడా, అట్లా చెయ్యాలి, అది చేసుకుంటే మంచిది. స్త్రీకి అది ఎందుకు చేస్తారు అంటే వేణ్యాం వేణి ప్రధానే నామమ పాపం వ్యపోహతు జన్మాంతరేషు విశద సౌభాగ్యం మమ వర్ధదామని జన్మాంతరాలకి కూడా అష్ట సౌభాగ్యం, సంపత్తి, సంతానం కోసం ఈ వేణి దానం అనేది చేస్తారు. అది దంపతులు వస్తే తప్పకుండా చేసుకోవాలి. హర హర మహాదేవ హర 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 మహాదేవ. ముగ్గురు నదీమతలుల దివ్య నిలయమైన ఈ ప్రయాగ్రాజ్లో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. ముఖ్యంగా వేణి మాధవ ఆలయం, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి అలోపీదేవి మందిరం, బడే హనుమాన్ ఆలయం ఇత్యాది ఆలయాలన్నీ ఇక్కడికి విచ్చేసే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందజేస్తాయి. ఈ భోగి నుంచి మహాశివరాత్రి వరకు జరుగుతున్నటువంటి ఈ కుంభమేళాకు విచ్చేసే భక్తులకు ఈ ఆధ్యాత్మిక నగరి ప్రయాగ్రాజ్ వైభవంగా స్వాగతం పలుకుతోంది. సకల చరాచరాలలోన చలనమైన ఓ గౌరీ సమేత ఉమాపతి నీవు మూలమై నిరంజన నిరంతరం నీ నామ స్మరణలో నిజ రూపాని దాసినవుతరా. ప్రయాగ్రాజ్లో అనేక యోగీశ్వరుల ఆశ్రమాలు, పురాణ ప్రసిద్ధిగాంచిన దివ్య మందిరాలు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది వేణిమాధవ మందిరం. లక్ష్మీనారాయణులే ఇక్కడ వేణీమాధవులుగా కొలువై ఉన్నారు. ప్రయాగ క్షేత్రానికి అధిష్టాన దేవతలుగా వేణీమాధవులను వ్యవహరిస్తారు. ముచ్చటగొలిపే లక్ష్మీనారాయణుల విగ్రహాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానమాచరించిన తరువాత వేణీమాధవులను దర్శిస్తేనే ప్రయాగ యాత్రాఫలం సిద్ధిస్తుందని ప్రతీతి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయు. ప్రయాగ్రాజ్ క్షేత్రంలో అష్టాదశ శక్తిపీఠం కూడా ఉందనే విషయం చాలామందికి తెలియని విషయం. సతీదేవి శరీర భాగాలు పడ్డ 18 శక్తిపీఠాలలో ఒకటి ప్రయాగ. ఇక్కడ మాధవేశ్వరి శక్తిపీఠం దర్శనమిస్తుంది. అయితే స్థానికులు ఈ అమ్మవారిని అలోపిదేవిగా వ్యవహరిస్తారు. అలోపి అంటే అదృశ్య దేవత అని అర్థం. అందుకనుగుణంగా అమ్మవారి ఆలయంలో ఎలాంటి విగ్రహమూ ఉండదు. కేవలం ఒక ఊయలను అమ్మవారి రూపంగా భావించి పూజించటం ఇక్కడ యుగయుగాలుగా వస్తోంది. ఈ ఊయల కింద ఓ శ్రీయంత్రం ఉంటుందని ప్రతీతి. సంగమస్థలికి సమీపంలో ఉన్న అలోపిదేవి మందిరం దర్శనీయ ప్రదేశం. చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. ప్రయాగ్రాజ్లో మరో ప్రసిద్ధిగాంచిన దివ్యధామం బడే హనుమాన్ మందిరం. ఇతర క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ వాయుపుత్రుడు శయన రూపంలో దర్శనమిస్తాడు. చారిత్రక గాథ ప్రకారం వింధ్యాచల్ పర్వతం నుంచి ఓ వర్తకుడు ఆంజనేయుని విగ్రహాన్ని ప్రయాగదాకా తీసుకువచ్చి వదిలేసి వెళ్లాడట. కొంతకాలానికి ఆ విగ్రహం మట్టి దిబ్బల్లో కూరుకుపోగా ఓ యోగి పుంగవుడు విగ్రహాన్ని గుర్తించి వెలికితీశాడట. అయితే విగ్రహాన్ని నిలబెట్టేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదట. నాటి నుంచి శయన రూపంలోనే స్వామివారు ఇక్కడే కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ప్రయాగలో పురాణ ప్రశస్తిగాంచిన మరో ఆలయమిది. యుగాల నాటి రావి చెట్టే ఇక్కడ ప్రధాన దైవం. ఈ మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పాతాళ గుహను తలపించే సొరంగ మార్గంలోని చిన్న చిన్న గోళ్లలో అనేక దేవతామూర్తులు దర్శనమిస్తారు. చతుర్భుజ గణపతి, అష్టభుజ గణపతి, శివుడు, లలిత, సరస్వతి, గంగా, యమున, మహావిష్ణు, మహాలక్ష్మి వంటి దేవతలతో పాటు వాల్మీకి, దూర్వాస, వ్యాసుడు వంటి ఋషులు కూడా ఇక్కడ దర్శనమిస్తారు. ఇతర క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ శనేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమివ్వటం విశేషం. రావి చెట్టు వేర్ల వద్ద విష్ణుమూర్తి ముఖారవిందంతో పాటు సత్య త్రేతా ద్వాపర కలియుగాలకు ప్రతీకగా
నలుగురు దేవతామూర్తులు కూడా దర్శనమిస్తారు. ప్రయాగలో ఖచ్చితంగా చూడదగ్గ ఆలయమిది. జ్యోతిష శాస్త్రపరంగా కుంభమేళాకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రయాగ్రాజ్లో పూర్ణ కుంభమేళా నిర్వహించాలంటే బృహస్పతి వృషభ రాశిలోనూ సూర్యుడు మకర రాశిలోనూ ఉండాలి. అలా ఉన్నారు కాబట్టే ఈసారి ప్రయాగ్రాజ్లో పూర్ణ కుంభమేళా మహోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ పూర్ణ కుంభమేళా మహోత్సవాలను ఈసారి మహాకుంభమేళాగా పిలుస్తున్నారు. सतीर्थराजो जयति प्रयागः। कहा जाता है कि तीर्थों का राजा है प्रयागराज। ऐसे राजकोटि के तीर्थ क्षेत्र में महाकुंभ का आयोजन होता है, जो 12 वर्षों के बाद कुंभ लगता है। लेकिन 144 वर्षों की प्रतीक्षा के बाद ये महाकुंभ का आयोजन, जहाँ पर न केवल भारत से अपितु भारत के बाहर से भी धर्मप्राण जनमानस तीर्थ में डुबकी लगा करके अपने जीवन को कृतार्थ करना चाहता है, अपने जीवन को धन्य धन्य करना चाहता है। न केवल अपने जीवन को अपितु अपने पूर्वजों को भी वो तारना चाहता है। और इसके साथ साथ राष्ट्र के सुख समृद्धि श्रीवृद्धि की परिकल्पना के साथ यह महाकुंभ, जो हमारे स्वाभिमान का प्रतीक है, हमारे सनातन के गर्व का प्रतीक यह महाकुंभ का पर्व है। ఇదే పవిత్ర నదీ సంగమ స్థానం. ఈ ప్రదేశంలోనే గంగా, యమున, సరస్వతి నదులు కలిసి ముందుకు సాగుతాయి. ఈ ప్రాంతంలో గంగా, యమున నదుల కలయికను మనం చాలా స్పష్టంగా వీక్షించవచ్చు. అలాగే సరస్వతి నది ఇక్కడ అంతర్వాహినిగా గంగా, యమునలతో కలుస్తూ ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించే భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. నమో గంగే నమో గంగే. గంగను చూసినా, గంగను స్మరించినా, గంగ బిందు ఒకటి నాలుకనంటినా చాలు స్వర్గలోకం ప్రాప్తిస్తుందని స్వయంగా ఆదిశంకరాచార్యుల వారే చెప్పారు. ఏ నదికి లేని శక్తి గంగకు మాత్రమే ఉంది. అలాంటిది అంతే పవిత్ర నదీమతల్లులైన యమున, సరస్వతీ నదులను తనలో ఐక్యం చేసుకున్న గంగమ్మ శక్తి అనంతం. అంతేనా, మహాకుంభమేళా సమయంలో అది భక్తిముక్తి ప్రదాయకం. ఈ శక్తి మిగిలిన చోట లేదు. అలాంటి శక్తిని కలిగిన ప్రయాగ్రాజ్ త్రివేణి అనుగ్రహం పొందాలంటే ఆ నదీమ తల్లులకు సమర్పించే హారతిని వీక్షిస్తే చాలనుకుంటారు భక్తులు. ప్రయాగ్రాజ్ పగలంతా కుంభమేళా స్నానాలు, దేవదేవుళ్ల దర్శనాలతో తరించే భక్తులు సాయంత్రం కావస్తుందంటే మాత్రం వడివడిగా త్రివేణీ సంగమ ఘాట్ చెంతకు అడుగులు వేస్తూ ఉంటారు. ప్రయాగ్రాజ్లో సూర్యాస్తమయ సమయంలో నదీమతల్లుల హారతి చూడాలి అనేది ఎంతోమంది హిందువుల కల. సంధ్యా సమయాన త్రివేణీ తీరాన ఢమరుకం, శంఖం, కీర్తనలు, గంగా స్మరణతో హారతి వెలుగులు వెరజిమ్ముతుంటే ఆ చుట్టూ ఉన్న దృశ్యం ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. అది మాటల్లో వర్ణించలేని అనుభూతి. భక్తుడు జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిన అద్వైత స్థితి. मैं गंगा दशहरा के समय से यहाँ पे आई और मुझे चुना गया कि गंगा आरती करना है, लड़कियों की आरती होगी और नारी सशक्तिकरण से हमें बढ़ावा दिया जा रहा है कि लड़कियों को आगे बढ़ाया जाए। जैसे आरती हुई
और यहाँ पे हमें आरती करके बहुत ही अच्छा लगता है। और महाकुंभ में हम लोग प्रतिदिन यहाँ पे आरती करेंगे, तो आप सभी आकर के हमारी आरती देखें। यहाँ पे हम लोग 7 कन्याएं पहले गंगा दशहरा से आरती शुरू की हम लोग ने, और बहुत ही भव्य और दिव्य तरीके से आरती को हम लोग करते हैं। और अभी महाकुंभ में हम 10 लड़कियों की टीम तैयार की जा रही है आरती करने के लिए। आप सभी से मेरा अनुरोध है कि आप आएँ और इस भव्य और दिव्य और अलौकिक दृश्य का अनुभव लें। निर्मल जल मेरे चरणमु ताकेवारु नी चरणमु ताकेवारु मुक्तिनि नొసగే। సాధారణ రోజుల్లో ఇది పవిత్ర త్రివేణి సంగమం, కానీ మహాకుంభమేళా జరిగే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక నగరి. 6 ఏళ్లకోసారి జరిగే అర్ధ కుంభమేళాలో అయినా లేదా 12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళాలో అయినా ఇది ఒక ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంటుంది. మామూలు రోజుల్లోనే వేల సంఖ్యలో ఈ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అలాంటిది మరి కుంభమేళా సమయంలో కొన్ని కోట్ల మంది ఈ ప్రాంతానికి విచ్చేసి పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జనవరి 13 పుష్య పౌర్ణమి భోగి రోజున ఘనంగా ప్రారంభమైంది. 12 ఏళ్లకోసారి మాత్రమే జరిగే ఈ మహాకుంభ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచింది. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగసాధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మనం ఏ యాత్రా ప్రదేశానికి వెళ్లాలనుకున్నా ముందుగా వసతి సౌకర్యాల గురించి ఆలోచిస్తాం. అలాంటిది కోట్లాది మంది ఒకే చోటకు చేరే ఉత్సవంలో వసతి అంటే మాటలా? ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళాకు వచ్చే యాత్రికుల కోసం అత్యంత అద్భుతమైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్లో ప్రత్యేక ఆధ్యాత్మిక నగరినే నిర్మించారు. ఎక్కడా ఏ చిన్న సమస్య రాకుండా అధికార యంత్రాంగం మొత్తం ప్రయాగ్రాజ్ నుంచే వర్క్ చేస్తోంది. మహాకుంభమేళా కోసం దాదాపు 4000 హెక్టార్లలో ఏర్పాట్లు చేశారు. దేశ విదేశాల నుంచి దాదాపు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరిగాయి. ఈ మహాకుంభకు 6300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తోంది యూపీ ప్రభుత్వం. అత్యాధునిక టెక్నాలజీతో రోడ్లు, స్ట్రీట్ లైట్స్, థీమ్ లైటింగ్స్ ను ఏర్పాటు చేశారు. ధగధగలాడే విద్యుత్ వెలుగుల మధ్య ఓ వెలుగు వెలిగిపోతోంది ప్రయాగ్రాజ్. పోలీసు శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ను డెవలప్ చేసింది. అందులో రూట్ మ్యాప్, పార్కింగ్ ప్లేస్లు, అధికారుల కాంటాక్ట్ నెంబర్స్ ఇలా పూర్తి డీటెయిల్స్ పొందుపరిచారు. ఒక్క క్లిక్తో మొత్తం సమాచారం తెలిసేలా తయారు చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ను ఈజీగా ఫేస్ చేయటమే ఎజెండాగా పెట్టుకున్నారు. రియల్ టైం కమ్యూనికేషన్, ఇన్సిడెంట్ రిపోర్టింగ్, స్టేటస్ అప్డేట్ ఉండేలా హైటెక్ టెక్నాలజీ వాడుతున్నారు. మహాకుంభ్ కోసం 24/7 నిఘా కోసం టెథర్ డ్రోన్లను మోహరించారు. 2750 డ్రోన్లు ఏఐతో పనిచేసే సీసీటీవీలతో లింక్ చేశారు. స్నానపు ఘాట్లు, ఆలయ పరిసరాలు, ట్రాఫిక్ ఏరియాలు, పార్కింగ్ ప్లేసులు మొత్తం నిఘా నీడలో ఉన్నాయి. అంతేకాదు, ఘాట్ల దగ్గర భక్తులు నీళ్లలో కొట్టుకుపోకుండా బోట్లతో పర్యవేక్షణ, గజ ఈతగాళ్లు, 220 డీప్ సీ డైవర్లు, 700 పడవలను సిద్ధంగా ఉంచారు. ఎలా ఉన్నాయి స్నానఘట్టాల్లో ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? తర్వాత ఈ శోభనంతా చూస్తుంటే మీకేమనిపిస్తోంది?
చాలా బాగుంది చూడడానికి. మేము మార్నింగ్ 3 o'clockకే బయలుదేరాము త్రివేణి సంగమంకి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఘాట్లో బోట్స్ ఉన్నాయి, బోట్స్ని హైర్ చేసుకుంటే డైరెక్ట్ సంగమం దగ్గర తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు 15-20 నిమిషాల వరకు టైం ఇస్తారు. మనము స్నానం ఆచరించి తర్వాత పూజా కార్యక్రమాలు, మళ్ళీ గంగమ్మకి, యమునమ్మకి, తర్వాత సరస్వతి అమ్మ వారికి చీర అవన్నీ పూలు కూడా మనం సమర్పించవచ్చు, పూజ చేయొచ్చు. తర్వాత మళ్ళీ మనం డ్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చి సేఫ్గా మనకి సెక్యూర్డ్గా డ్రోన్స్ తిరుగుతూనే ఉంటాయి. మళ్ళీ లైవ్ పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది, గన్మెన్స్ ఉంటారు. ఎలాంటి భయం లేకుండా 100% సేఫ్. తెలిసెను సత్యాలు ఓ జంగమా, జగమేలే లింగమని రూపమే ఓంకారం. నా గొంతులో తేనెల ఊటలనే ఊరిస్తున్నది నిత్యం నీ నామం ఓ ఈశా. చూశారుగా త్రివేణి సంగమ క్షేత్రంతో పాటు మహాకుంభ విశేషాలు. మీరందరూ కూడా 46 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాకు విచ్చేయండి. ఇక్కడ జరిగే విశిష్ట కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పవిత్ర స్నానాలు ఆచరించండి, తరించండి. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.